వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి గారు విజయదుందుభి మోగించారు. దిగ్గజ కంపెనీలు భారీగా తెలంగాణకు తరలిరానున్నాయి. తెలంగాణతో కలిసి పనిచేస్తామంటూ దావోస్ వేదికగా అంతర్జాతీయ కంపెనీలు హామీ ఇచ్చాయి. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి బృందంతో సంస్థల ప్రతినిధులు భేటీ అయ్యారు. పలు రంగాల్లో కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చాయి గూగుల్, యూనిలివర్, రాయల్ ఫిలిప్స్ సంస్థలు. ఏఐ భాగస్వామ్యానికి రాయల్ ఫిలిప్స్ ఆసక్తి చూపడంతో పాటు ఇటు హైదరాబాద్ లో నాలెడ్జ్ హబ్ ఏర్పాటుపై ఆసక్తి చూపింది. అలాగే ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ చైర్మన్ తో సీఎం రేవంత్ రెడ్డి గారు భేటీ అయ్యారు. ట్రాఫిక్, సైబర్ సెక్యూరిటీ, స్టార్టప్లపై గూగుల్ ఆసక్తి ప్రదర్శించింది. జీసీసీ ఏర్పాటు చేస్తామంటూ ముందుకొచ్చింది యూనిలివర్. అలాగే ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి సహకరిస్తామంటూ ఇటు యూఏఈ పేర్కొంది. స్కిల్ యూనివర్సిటీతో భాగస్వామ్యానికి సౌదీ సంస్థ ఆసక్తి తెలిపింది. ఏఐతో మెరుగైన పౌర సేవలు అందిస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికలో తెలంగాణ రైజింగ్ లో భాగస్వాములు కండంటూ పారిశ్రామికవేత్తలకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు పిలుపునిచ్చారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి గారు లేఖ రాశారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మెట్రో 2వ దశ మంజూరు కోసం తన పలుకుబడిని ఉపయోగించి వీలైనంత తొందరగా ఆమోదింపచేయాలని ఈ సందర్భంగా కిషన్ రెడ్డికి రాసిన లేఖలో సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. పేదల సంక్షేమాన్ని ప్రధాని మోడీ నీరుగారుస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ శ్రీ రాహుల్ గాంధీ గారు నిప్పులు చెరిగారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారాన్ని కేంద్రీకృతం చేసి పేదలకు అందాల్సిన సంక్షేమానికి భద్రతకు గండి కొడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. అందులో భాగంగానే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంజీ నరేగాను బలహీనపరిచారంటూ ధ్వజమెత్తారు. తన సొంత నియోజకవర్గం రాయ్బరేలీలోని కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీజీ పేరు మీద ఏర్పాటు చేసిన ఎంజీ నరేగా పేరు మార్చి ప్రభుత్వం ఆ మహాత్ముణ్ణి అవమానించింది. అట్టడుగు వర్గాలకు అందించే భద్రతను వారికి దూరం చేసింది. ప్రజాస్వామ్య మూలాలపై కేంద్ర ప్రభుత్వం దాడి చేసిందంటూ వ్యాఖ్యానించారు. తాము ఎప్పటికీ పేద ఉపాధి కార్మికుల హక్కులు పరిరక్షించేందుకు కట్టుబడి ఉన్నామంటూ పేర్కొన్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. బీఆర్ఎస్ నేత కేటీఆర్ కు లొట్టపీసు తప్పితే ఏమీ తెలియదని పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు ధ్వజమెత్తారు. టెలిగ్రాఫ్ యాక్ట్ చదివితే కేసు తీవ్రత ఏంటో ఆయనకు కనీసం అర్థమవుతుందంటూ ఎద్దేవా చేశారు. అలాగే దేవుళ్ల పేరిట రాజకీయాలు చేయడం మంచిది కాదని బీజేపీ నేత అరవింద్ కు చురుకలు వేశారు. కులం, మతం అనేవి మన పిల్లలకు భవిష్యత్తును తీసుకురావంటూ స్పష్టం చేశారు. శ్రీరాముని పేరు చెప్పడం తప్ప నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో అసలు ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలంటూ నిలదీశారు. మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తామంటూ పేర్కొన్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. రాష్ట్రంలోని అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ చెట్లు పంపిణీ చేస్తామని డిప్యూటీ సీఎం అల్లు భట్టి విక్రమార్క గారు వ్యాఖ్యానించారు. అలాగే స్వయం సహాయక మహిళలకు కూడా ఇందిరమ్మ చెట్ల పంపిణీ ఉంటుందంటూ వ్యాఖ్యానించారు. సంఘాల్లో చేరితే వడ్డీ లేని రుణాలతో పాటు పలు రకాల ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయంటూ వివరించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. రాష్ట్రానికి కృష్ణా, గోదావరి జలాల హక్కుల విషయంలో ఒక్క చుక్క నీటి బొట్టును సైతం వదుకునే ప్రసక్తే లేదని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నీటి పంపకంలో నాడు రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందంటూ ధ్వజమెత్తారు. మంత్రిగా ఒక్కరోజు ఒక్క గంట కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నానంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రికార్డు స్థాయిలో పంట పండిందని, కేవలం 48 గంటల్లోనే ఎంఎస్పీ ఇచ్చి బోనస్ అందజేస్తున్నామంటూ పేర్కొన్నారు.